హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. జూలై నెలలో పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి రేపటి రోజున దాదాపు 7,000కు పైగా కొత్త పెన్షన్స్ అయితే లబ్ధిదారులకు అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఎంత బడ్జెట్ పెన్షన్ల కోసం కేటాయించింది అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే, మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా పెన్షన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే జూలై పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం 2,711 కోట్లు నిధులను విడుదల చేసినట్లు కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా కొత్తగా మంజూరైన 7,792 కొత్త పెన్షన్స్ అనేవి కూడా విడుదల చేసినట్లయితే సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా జూలైలో 62,19,648 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే సమాచారం అండి. దీనికోసం దాదాపు 2,711 కోట్లు నిధులను విడుదల చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో నిన్నటి రోజున ఒక ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే జూలై 1న ఉదయం నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని, కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు 3,12,00,000 నిధులనేవి కూడా విడుదల చేసినట్లయితే సమాచారం అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం 68,598 కోట్లు ఖర్చు చేసిందని అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా జూలై నెల పెన్షన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. రేపు పంపిణీ చేయబోయేటువంటి అంటే జూలై 1వ తేదీన పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే 2,711 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే 7,792 మందికి కొత్త పెన్షన్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి 3 కోట్లు అనేవి ప్రభుత్వం అయితే కేటాయించినట్లయితే సమాచారం అండి, నిధులు అనేవి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషుల్లో భాగంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల, అనారోగ్యం వల్ల లేదా ఇంకేమైనా కారణాల వల్ల కనుక మరణించి కనుక ఉన్నట్లయితే, వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు ఈ స్పోజ్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. స్పోజ్ పెన్షన్స్ కావాలని ఎవరైతే జూన్ నెలలో దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి శాంక్షన్ అయినటువంటి 7,792 మంది అర్హులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఈ 7,792 మందికి నేడైతే పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. జూలై 1వ తేదీన అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్ళి నేరుగా వారికి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఈరోజు తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి జూలై నెల పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. వాళ్ళ గ్రామానికి ఎంతైతే అమౌంట్ విడుదలయ్యి ఉంటుందో ఆ అమౌంట్ని అయితే ఈరోజు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని జూలై 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుంది. జూలై 1వ తేదీ పంపిణీ చేసిన తర్వాత కొంతమంది వేరే ఊర్ల నుంచి ఆ రోజు రాలేని పరిస్థితిలో ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో 1వ తేదీ అలాంటి వారికి లేదా కొన్ని టెక్నికల్ కారణంగా అంటే అనేది పడకుండా వారికి ఆ రోజు పెన్షన్ ఇవ్వకుండా ఉంటే సో వారికి తిరిగి మళ్ళీ జూలై 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం అయితే యథావిధిగా అయితే పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా జూలై నెల పెన్షన్లు జూలై 1వ తేదీ 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రం పెన్షన్స్ అనేవి రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల్లో భాగంగా ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతూ ఉన్నారో అంటే ఎక్కువ పర్సంటేజ్ లేనప్పటికీ ఎక్కువ పర్సంటేజ్ అనేది
సదరం సర్టిఫికేట్లో మీరు నమోదు చేసుకొని ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారి యొక్క పెన్షన్స్ అనేవి ప్రభుత్వం అయితే రద్దు చేస్తున్నట్లయితే సమాచారం అండి. చాలామంది అనర్హులను ప్రభుత్వం అయితే గుర్తు చేసినట్లయితే సమాచారం. సో వారందరికీ జూలై నెలలో పెన్షన్స్ అయితే రద్దు చేస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, కాబట్టి ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు విడుదల చేస్తారు అని చాలామంది అడుగుతున్నారండి. సో వారికి సంబంధించి కూడా నేను సమాచారాన్ని అయితే అందిస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెలలోనే అంటే జూన్ నెలలోనే జూన్ 12వ తేదీ కొత్త పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేస్తామని అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ కొత్త పెన్షన్స్ అనేవి వాయిదా పడడం జరిగింది. మళ్ళీ కొత్త పెన్షన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. వారికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఈ జూలై నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు అనేవి విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. దరఖాస్తులు ఏ కేటగిరీ వాళ్ళకి విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే యథావిధిగా స్పోర్ట్స్ పెన్షన్లకైతే దరఖాస్తులు అనేవి విడుదల చేస్తారు. వారితో పాటు కొత్త వితంతు పెన్షన్లు రీసెంట్గా చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్లకే దరఖాస్తులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. కాకపోతే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పోస్ట్పోన్ అయిన పెన్షన్లు అనేవి జూలై నెలలో విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే జూలై నెల పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.